సిటీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి ఖని పట్టణ అభివృద్ధిలో ఏ ఒక్కరికి నష్టం జరగదు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో సఫలీకృత వైద్య శిబిరం. ఆశ్రమ నిర్వాహకులకు ఆ ఈశ్వరుని కృప ఉండాలన్న రామగుండం కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్. ఆర్జీవన్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మనకు ఉన్న దాంట్లో కొంత నిరుపేదలకు అభాగ్యులకు పంచడం చాలా తృప్తినిస్తుంది. బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి వెల్లడి. ఆర్ఎండ్ఆర్ కాలనీ గృహ నిర్మాణాల్లో నాణ్యతతో పనులు చేపట్టాలి. జనసమితి అధ్యక్షులు కోదండరాం డిమాండ్. డీటెయిల్స్ చూస్తే గోదావరి ఖని పట్టణ అభివృద్ధిలో భాగంగా న్యూ అశోక్ థియేటర్ నుండి రీగల్ షూ మార్ట్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణలో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా చూస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరి ఖని పట్టణ అభివృద్ధి కోసం చేపడుతున్న రోడ్డు విస్తరణలో కూల్చివేతకు గురవుతున్న సెంగరేణి క్వార్టర్స్, చిరు వ్యాపారుల దుకాణ సముదాయాలను మంగళవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరిశీలించారు. ప్రతి షాప్ కు తిరుగుతూ చిరు వ్యాపారులను కలుస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు. మీకు అండగా నేనున్నాను, తనను నమ్మండి అంటూ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే కొంత నష్టం వాటిల్లుతుందని, జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు. గోదావరి ఖని పట్టణంలో దాదాపు 50 కోట్ల రూపాయలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టామని, రోడ్డు విస్తరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు అన్ని ఏర్పాట్లు చేసి పట్టణానికి మంచి రూపురేఖలు తీసుకువస్తామని తెలిపారు. అందుకు ఇక్కడ చిరు వ్యాపారులు, సింగరేణి క్వార్టర్ల నివాసులు సహకరించాలని కోరారు. కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తూ అభివృద్ధిని ఆపాలని చూస్తున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అభివృద్ధిలో నష్టపోయిన సింగరేణి కార్మికులకు వారి నుంచి క్వార్టర్లు ఇప్పిస్తామని, నష్టపోతున్న చిరు వ్యాపారులకు కొత్తగా వ్యాపారం చేసుకునే వారికి షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించి అందులో వారికి అవకాశం కల్పిస్తామని అన్నారు. లక్ష్మీనగర్ మార్కెట్ వ్యాపార వర్గాల వారి అందరి యొక్క సలహాల మేరకు ఈ యొక్క లక్ష్మీనగర్ ప్రక్షాళన కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. దాదాపు 50 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, అదే మాదిరిగా సుందరీకరణతో పాటు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమాలు బాగా చేశాం. కొంతమంది ఈ యొక్క అభివృద్ధిని తట్టుకోలేక మరి దీనిపై అవాకులు చవాకులు పేరుతూ చిన్న చిన్న వ్యాపారులకు నష్టం కలుగుతుందని చెప్తా ఉన్నారు. చిరు వ్యాపారులకు అందరికీ మాట ఇస్తా ఉన్నా, ఏ ఒక్క వ్యాపారి కూడా నష్టం జరగదు. వెనక సింగరేణి 70 ఏళ్ల నుంచి కట్టినటువంటి ఇండ్లు, పాత ఇండ్లు, కూలిపోయే దశలున్న వాటిని సింగరేణి యాజమాన్యం కూడా కట్టి, కమర్షియల్ కట్టి ఈ ప్రాంతంలో వ్యాపారంగా చిరు వ్యాపారం చేసే వాళ్ళకి, కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఒక సంకల్పానికి ప్రభుత్వం సహకరిస్తుంది తప్ప ఎక్కడ జరగట్లేదు. సింగరేణి కార్మికునికి దానికంటే మంచి ఇల్లు ఇచ్చి వారికి వ్యవస్థ కల్పించే ఏర్పాట్లలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క లక్ష్మీనగర్ ఆ చౌరస్తా నుంచి అటు న్యూ అశోక్ టాకీస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ యొక్క అబ్దుల్ కలాం స్టాచ్యూ వరకు, అటు ఉల్లిగడ్డల బజార్ వరకు, ఇటు పాత ఓల్డ్ అశోక్ నుంచి కింద అశోక్ నగర్ మసీద్ టర్నింగ్ వరకు, ఆ కోర్టు రోడ్డు వరకు, దాంతోపాటు పాత మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆ మసీద్ దగ్గర నుంచి ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా పూర్తి స్థాయిలో రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమంతో పాటు డ్రైనేజు, మరి కరెంటు, మరి సుందరీకరణ, వాటరు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఇవాళ బహుకాల కోరిక, రామగుండం ప్రజల బహుకాల కోరిక, ఒక వ్యాపార కేంద్రంగా ఎదజిల్లాల్సిన మన ప్రాంతం ఇవాళ దినదినం వ్యవస్థ లేక తక్కువైతుంది. మరొక్కసారి తెలంగాణ, ఉత్తర తెలంగాణలోనే ఈ యొక్క నగరానికి
మహానగరంగా చేసే ప్రయత్నంలో భాగంగా మరి మా మేయర్ గారు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ బంధువులు, ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపార బంధువులు అందరి యొక్క సూచనల మేరకు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క చిరు వ్యాపారికి బలమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. అదే మాదిరిగా మున్సిపల్ ఈ బిల్డింగ్లో పాడుపడ్డటువంటి బిల్డింగ్లో అవసరం అనుకుంటే తాత్కాలికంగా ఎలాంటి కిరాయి లేకుండా వాళ్ళకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తాం. ఆ కాంప్లెక్స్ని కూడా పూర్తి స్థాయిలో అందంగా తీర్చిది పెద్ద మాల్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి మా మేయర్ గారు శంకరాత్మక దివ్యమైన ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొంతల రాజేష్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, యుగేందర్, గుండేటి రాజేష్, ధూళికట్ట సతీష్, అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ వీర్లపల్లి గ్రామ సమీపంలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలోని ఆశ్రమ నిర్వాహకులు పిటి స్వామి ఆధ్వర్యంలో మంగళవారం సఫలీకృత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, జిల్లా సంక్షేమ అధికారి రఫూఫ్ ఖాన్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మానవ జీవన శైలిలో జీవిత చక్రం చూస్తే ఎవరైనా వృద్ధాప్యానికి రావాల్సిందేనని, వృద్ధులను మంచిగా చూసుకోవాలన్నారు. మనకు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందని, వృద్ధులను ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వారిని మంచిగా చూసుకోవాలని సూచించారు. ఇంటి ముందు ఒక పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి ఈశ్వరుని లాగానే మనం పూజించాలని ఈ రోజు ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో వైద్య శిబిరం నిర్వహించినందుకు నిర్వాహకులకు వారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. జీవిత చక్రం చూసుకుంటే ఇప్పుడు ఈ బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఇవన్నీ ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి రావాల్సిందే. ఎవరు దేన్ని తప్పించుకోవడానికి లేదు. ఇప్పుడు మేము ఇట్లున్నాము, తర్వాత కాలంలో మేము కూడా వృద్ధులం అవుతాం. సో ఇప్పుడు మేము ఏ విధంగా మా తల్లిదండ్రులను కానీ, మా నానమ్మ కానీ, అమ్మమ్మ కానీ ఇట్లా వృద్ధులను ఎవరినైతే మనం మంచిగా చూసుకుంటామో, ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. మనం ఎట్లా చేస్తే మనకు అట్లా. సో మనం మంచిగా చూసుకోవడం అనేది ఖచ్చితంగా అందరూ బాధ్యతగా, వాళ్ళ పిల్లలు కానీ, మనవరాళ్ళు కానీ వృద్ధులను నెగ్లెక్ట్ చేయకుండా, ఓల్డేజ్ వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక పెద్ద మనిషి, ఈ ఎవరైతే మా పిల్లలు ఉన్నారు, మా పిల్లల జనరేషన్కు ఖచ్చితంగా తాత, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలతోటి ఆడుకుంటే వాళ్ళు పిల్లల్లాగానే, ఇప్పుడు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు కానీ వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానమే. సో ఈ పిల్లలతోటి ఆ పిల్లలు కూడా ఆడుకుంటూ వీళ్ళకున్న అనుభవంతో వాళ్ళకు కొన్ని మంచి చెప్తూ ఈ విధంగా అనేది చేయడం జరుగుతుంది. నేను ఒకటి మా అమ్మమ్మ చెప్పేది నాకు ఏంటంటే, పెద్ద మనిషి ఇంటి ముందట పెద్ద మనిషి ఉంటే ఇంటి ముందర పెద్ద మనిషి ఈశ్వరునితో సమానం అంట. సో అంత గొప్పతనం అన్నట్టు. ఇంటి ముందట పెద్ద మనిషి గంభీరంగా కూర్చొని ఉంటే ఆ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ కూడా అట్లా అంత మంచి ఉంది. కాబట్టి మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. మనం ఏ పని చేయాలన్నా మనం అయితే ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా లేకుండా మంచిగా పడితే మన పనే మనం చేసుకోలేం, అవునా? సో అలాంటిది మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. కాబట్టి మీరు ఈ వైద్య శిబిరాన్ని మనం ముందుకొచ్చినటువంటి వైద్యులు, అలాగే రెగ్యులర్గా మీరు ఈ ఆశ్రమంలో ఇంకా మీ ఆరోగ్యం బాగుండడానికి ఏమేమి చేస్తే బాగుంటుంది అట్లాంటివి కూడా చేస్తే బాగుంటుంది. ఇంకా అలాగే నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మన వాళ్ళకి తెలుసుంటుంది, కేఎఫ్సి అని, కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని ఉంటుంది. దాన్ని కనుక్కున్న ఆయన, అంటే దాన్ని తయారు చేసిన ఆయన, అది వరల్డ్ ఫేమస్ అమ్మా. అది తయారు చేసిన ఆయన ఏజ్లో తయారు చేసిన తెలుసా? 70 ఏళ్ళ తర్వాత కనుక్కున్నాడు. అంటే మనలో ఏదన్నా మీలో ఏదన్నా నేను చిన్నప్పుడు కానీ లేదా మంచిగా ఉన్నప్పుడు కానీ ఇది చేద్దాం అనుకున్నా, ఇట్లాంటి నాది ఒక ఆలోచన ఉండే, నాలో నేను ఇది చేయాలనుకుంటున్నానే ఏమైనా ఆలోచనలు ఉంటే మీరు ఇక్కడ ప్రశాంతంగా ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టచ్చు. దాన్ని కూడా మీ ప్రాపర్టీస్ మీ దగ్గర ఉంచుకోండి. మీరు ఉన్నందు రోజు, దాని తర్వాత మీరు రాయండి, నా తర్వాత ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళకి ప్రాపర్టీస్ ఇచ్చేయండి అని. కానీ మీరు ఉండగానే మీ ప్రాపర్టీస్ మీరు వాళ్ళ పేర్ల మీద రాస్తే మీరు కూడా వృద్ధాశ్రమంలో ఉండవలసిందే. కాబట్టి దయచేసి ఇలాంటి తప్పుడు పనులు చేయకండి. మీరందరూ కూడా మంచిగా ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీకు ఎలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నేను కూడా వస్తుంటాను. కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఒకసారి వెళ్దామని అన్నారు. మరి తప్పకుండా సాను కూడా తీసుకుని రావడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ
ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రాజేందర్, డాక్టర్ రాజశేఖర్, దుర్గా ప్రసాద్, నాగిరెడ్డి, మల్లికార్జున్, హౌసింగ్ డాక్టర్ ఆసంపల్లి ఆనందబాబు తమ వైద్య సేవలు అందించగా ఈ కార్యక్రమంలోని ఈశ్వర కృప ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు సీతారామరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షురాలు తానిపత్తి విజయలక్ష్మి, బంకా కళావతి, మనీషా అగర్వాల్, ఆశ్రమ నిర్వాహకులు గంటా సత్తయ్య, మాధవరెడ్డి, లింగమూర్తి, వెంకటయ్య, రామచందర్, శ్రీనివాసరావు, సత్యనారాయణతో పాటుగా సుమారుగా 200 మంది వైద్య శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రజలు మెచ్చిన రీతిలో పరిపాలన కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పరిపాలన సాగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు కావస్తున్న సందర్భంగా మంగళవారం గోదావరి కని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటికి ఖజానా మొత్తం ఖాళీగా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చాతుర్యంతో పాలనను గాడిలో పెట్టి మళ్లీ ఖజానాను చేకూర్చి 100 రోజుల పాలనను ప్రజలు మెచ్చే విధంగా సాగించారని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో కూడా తన గెలుపు కోసం కష్టపడిన వారు నిరాశ చెందకుండా వారు మెచ్చే విధంగా తనకు ఉన్న పరిచయాలతోటి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో అందరూ అధికారులను కలుస్తూ రామగుండం ప్రాంతానికి విధులను సమకూర్చారని తెలిపారు. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ప్రజలంతా గర్వపడే విధంగా రామగుండంలో అభివృద్ధి జరగబోతోందని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేసి నష్టాల నుంచి ₹1 లేకుండా చేసిన ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మరి ఈ రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడికి కూడా రానటువంటి ఒక అవకాశం మరి రామగుండంపై ప్రత్యేకమైనటువంటి ఒక మమకారంతో మనకు కావాల్సినంత నిధులు ఇచ్చినటువంటి ఒక గొప్ప చరిత్ర సృష్టించినటువంటి ఈ ప్రభుత్వానికి మనం రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం కలవడానికి కారణం అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా మంది కష్టపడ్డ వారు ఎవరైతే ఉన్నారో రోజు నాతో కలుస్తూ మరి తిరగడం వల్ల డివిజన్లో ఉన్నటువంటి అధ్యక్షులు, బూత్ స్థాయిలో ఉన్నటువంటి బూత్ స్థాయి మన మెంబర్స్ ఎవరైతే వేసుకుంటామో ఆ రోజు ఒక్కొక్క డివిజన్లో ఉన్న 10 బూత్ సభ్యులు, ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్లు, క్లస్టర్లు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, మైనారిటీ కాంగ్రెస్, SC సెల్, PC సెల్, NSCI అందరూ కూడా ఒక్కరని కాదు ఒక పటిష్టమైనటువంటి ఒక బలమైనటువంటి నమ్మకంతో ఈసారి ఖచ్చితంగా మనం గెలవాలి. మన అందరి గతంలో ఎన్నో లేని విధంగా 30 సంవత్సరాలు నష్టపోతా ఉన్నాం. ఈసారి ఖచ్చితంగా సాధించాలని చెప్పి మరి పట్టుదలతో పనిచేసిన సోషల్ మీడియా నిర్వహిస్తున్న
కమిటీ సభ్యులతో పాటు బ్యాక్ డోర్గా వర్క్ చేస్తున్నటువంటి నాకు సంబంధించిన టీం సభ్యులందరూ కూడా సమష్టి కృషితోనే ఈరోజు మనం సాధించగలిగినాం. మరి ఈరోజు వాడల్లో వెళ్తే మనం గర్వంగా గత ప్రభుత్వం కొబ్బరికాయలకి మాటలకి మాత్రమే పరిమితమైంది. ఈరోజు మనం గర్వంగా మేము తెచ్చాం, చేస్తాం, చేస్తున్నాం అని చెప్పుకునే విధంగా ముందుకు పోయేటువంటి అవకాశం మన అందరికీ ఉంది. తలెత్తుకొని ప్రతి ఒక్క ఓటర్కి మనం ఏ రకంగా అయితే గట్టిగా మాకు ఒక అవకాశం ఇవ్వాలని అడిగినామో ఇప్పుడు వాళ్ళకి కూడా జవాబు ఇచ్చే మాదిరిగా మీరు మాకు అవకాశం ఇచ్చినారు, మార్పు మొదలైంది, మేము రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు ప్రతి ఒక్క అంశాన్ని తప్పకుండా తెస్తాం అని మాట ఇచ్చే విధంగా గొప్ప ప్రణాళికను తీసుకుని వచ్చామని చెప్పడానికి మరి మీరందరూ కూడా మరొక్కసారి సంసిద్ధులు కావాల్సిన అవకాశం వచ్చిందని చెప్తాం. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. మనకు ఉన్న దాంట్లో కొంత నిరుపేదలకు, అభాగ్యులకు పంచడం చాలా తృప్తినిస్తుందని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి అన్నారు. గోదావరి కని ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త, ఎల్ఐసి ఏజెంట్ బొల్లా చంద్రశేఖర్, అతని కుమారుడు వివేక్ జన్మదిన వేడుకలని రామగుండం తబితా ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలోని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి నిర్వహించి చిన్నారులకి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి హాజరై ఆశ్రమంలోని చిన్నారులకి వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ముందుగా బొల్లా చంద్రశేఖర్ ని అభినందించారు. ఆశ్రమంలోని చిన్నారుల మధ్య వారి కుమారుడి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడమే కాకుండా ఆశ్రమంలోని చిన్నారులకి అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చంద్రశేఖర్ లాగా ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించాలని అన్నారు. మన ఇంట్లో జరుపుకునే వేడుకల పేరుతో అనవసరమైన ఖర్చులు చేయకుండా ఇలా ఆశ్రమంలోని చిన్నారుల మధ్య వేడుకలని జరుపుకోవాలని సూచించారు. వారికి మనమంతా అండగా ఉన్నామనే భావన ఆశ్రమంలోని చిన్నారులకి కల్పించాలని కోరారు. మధ్యతరగతి కుటుంబీకుడు అయినప్పటికీ కూడా సమాజంలో ఎక్కడ ఏ చిన్న విషయం, ఏ చిన్న వార్త తెలిసినా కూడా తన వంతు సహకారాన్ని అందజేస్తూ అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉంటాడు. అంటే మానవత్వం ముందు సహాయం చేయాలనేటువంటి ఆలోచన ముందు ఏది కూడా అడ్డు కాదు. బాగా డబ్బు ఉండాల్సిన అవసరం కూడా లేదు. మంచి మనసు ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచనని సమాజానికి తెలియపరుస్తూ ఎప్పుడు కూడా ప్రతి క్షణం అందరికీ కూడా సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి. మరి వాళ్ళ కొడుకు పుట్టినరోజు అంటే జనరల్గా అందరూ కూడా అనేక రకాలుగా సెలబ్రేషన్స్ని, వేడుకల్ని నిర్వహిస్తూ ఉంటారు. కానీ సాదా సీదాగా ఈరోజు పిల్లలందరికీ కూడా ఆ పెట్టేటువంటి ఖర్చు ఇక్కడ తబితాశ్రమంలో పిల్లలందరికీ కూడా భోజన వసతిని ఏర్పాటు చేసినట్టు అయిందంటే ఈ అందరి పిల్లలకి అండగా ఉంటుంది, ఆసరాగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేయడం అనేది నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఎవరు లేని కుటుంబం అంటూ లేని ఈ పిల్లలందరికీ కూడా ఇవాళ వాళ్ళ దగ్గరికి వచ్చి వేడుకలు నిర్వహించడం, పిల్లలందరికీ కూడా భోజనాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా చాలా మంచి ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ భగవంతుడు చిన్న చూపు చూసినా కూడా సమాజంలో మనం ఉన్నందుకు తప్పకుండా వారికి అండగా ఉండాలి, ఆసరాగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ రకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా కూడా చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బరపటి నారాయణ, కందుల పోచం, ఆరేపల్లి రాజమౌళి, ఆశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని కేకేఓసీలో ముంపుకు గురైన దుబ్బగూడెం ఆర్&ఆర్ కాలనీ తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం సందర్శించి సింగరేణి యాజమాన్యం చేపడుతున్న కాలనీలో గృహ నిర్మాణ పనులను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం చేపడుతున్న గృహ నిర్మాణ పనులు మెరుగ్గా చేపడుతున్నారని, అది చాలా అభినందనీయమైనప్పటికీ పనులలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం వర్షాకాలంలో నిర్వాసితులు 6 ఇళ్లు కూలిపోవడం జరిగిందని అన్నారు. దాంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఆర్&ఆర్ కాలనీలో నాణ్యతతో కూడినటువంటి గృహ నిర్మాణాలు వీలైనంత తొందరగా నిర్మించి ఇవ్వాలని కోరారు. ఇక్కడ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. కాలనీలో ప్రార్థనా మందిరాలు మరియు కళ్యాణ మండపం నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కేకేఓసీ గనిలో భాగంగా నిర్వాసితులైపోయినటువంటి గ్రామాలకు ఇక్కడ ఆర్&ఆర్ పాలసీ ప్రకారం వాళ్ళు గృహ నిర్మాణం చేయటం చాలా బాగుంది. మొట్టమొదటిసారి నా అనుకోవటం అయితే ఒక పాలసీ అనే దాన్ని సింగరేణి తీసుకోవటం అమలు చేయటం జరుగుతుంది. అది సంతోషదాయకమైన ఇలా చాలా కీలకమైన విషయం ఏంటంటే ఈ కాలనీకి సంబంధించి ఇప్పటికే చాలా జాప్యం జరిగింది. ఇప్పుడు నిర్వాసితులు పోయిన సంవత్సరము వాళ్ళు 6 ఇళ్ళు కూలిపోయినాయి. వాళ్ళకి అక్కడ ఇల్లేమో ఖాళీ చేయలేరు, బయట ఎక్కడో పోయి కిరాయికుందామన్నా ఇక్కడ ఇంకో ఇల్లు దొరకదు. కాబట్టి ఒకటేంటంటే ఈ జాప్యం కాకుండా నాణ్యతా ప్రమాణాలకు లోబడి వీలైనంత తొందరగా ఇల్లు కట్టాలనేది ఒకటైతే, రెండవది ఇక్కడ ఉన్న సౌకర్యాలు కూడా సగం నిర్మించి అసంపూర్తిగా మిగిలిస్తే అవి చాలా ఇబ్బంది కలుగుతాయి. ఓ ఆలయం నిర్మిస్తే కొంత కళ్యాణ మంటపం ఉంటే ఫంక్షన్స్కు వాడుకుంటారు. సొంత ఊళ్ళో ఉంటే ఏమవుతుంది, ఇవన్నీ ఉన్నాయా అంటే సొంత ఊళ్ళో వాళ్ళ వెసులుబాటును బట్టి డబ్బులు నిధులు సమకూర్చుకొని రకరకాల సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా కాలనీ పొందుబాటు చేస్తున్నారు కాబట్టి ఆ వస్తువులన్నీ కూడా ఉండాలని కోరుకుంటారు. ఓ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగినా దానికి అనుబంధంగా డైనింగ్ హాలు, కిచెన్ కూడా ఉంటే బాగుంటాయి. ఇట్లాంటివన్నీ కూడా లోపాలు లేకుండా నిర్మాణం చేస్తే ఉపయోగకరం. లేకపోతే ఏమవుతుందంటే కట్టిన పేరే కానీ అవి ఉపయోగంలోకి రావు. ఇట్లాంటి లోపాలు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా నిర్వాసితులు ఎవరున్నారో వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి. ఇది వాళ్ళ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఆర్&ఆర్ పాలసీ అంశం ఇది. దీన్ని కూడా గుర్తించి ఇక్కడ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి. ఈ కార్యక్రమంలో జనసమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాబన్న, జిల్లా అధ్యక్షులు రామచందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బచ్చల ప్రవీణ్, సిరాజ్, అచ్యుత్రావు, వెంకటసాయి, ఆర్&ఆర్ కమిటీ సభ్యులు బోర్గపల్లి రమేష్, దుర్గం శ్రీనివాస్, నాగపూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం బెంగళూరు ఏరియా ఇల్లందు క్లబ్లోని అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా RG1 ఏరియా లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు మాట్లాడుతూ మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తూ వస్తున్నారని, పురుషులతో సమానంగా మహిళలకు కూడా సమాజంలోని సమాన హక్కులు కల్పించాలని, ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గొప్పగా జరుపుకోవాలని ఈ ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల భిన్న సంస్కృతి సంప్రదాయాల రీతిగా కట్టుబొట్టు వ్యవహార శైలిలో మహిళలు తమ వేషధారణతో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అలాగే ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ రామలక్ష్మి, ఇందిరలను శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలక లక్ష్మి, సభ్యులు రమ, తార, కవిత, కళ్యాణి, హేమలత, శ్రీవాణి, ఇతర ఏరియాల జీఎంల సతీమణులు మాలతి, పద్మ, ప్రియదర్శిని అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి సిబ్బందితో కలిసి డివైడర్ కు ఇరువైపులా ఇబ్బందికరంగా పెట్టిన ఫ్లెక్సీలు, షెడ్లు, తోపుడబడ్లను తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి మాట్లాడుతూ ఇష్టానుసారంగా స్టాండ్స్, ఫ్లెక్సీలు పెట్టడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, నిన్న కూడా ఒక అమ్మాయి ప్రమాదానికి గురైందన్నారు. మీడియా ద్వారా వచ్చిన వార్తలు, జిల్లా పాలన అధికారి ఆదేశాల మేరకు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న వాటిని తొలగించామన్నారు. వ్యాపారస్తులు, దుకాణదారులు మున్సిపల్ నియమాలు పాటించాలని, లేని ఎడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బెల్లంపల్లి పట్టణంలో ఎంక్రోచ్మెంట్ వలన చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. జిల్లా కలెక్టర్ గారు తర్వాత ఈ వార్తాపత్రికల ద్వారా రావడం జరిగింది. నిన్న కూడా ఒక పాపకు యాక్సిడెంట్ అయింది, అంతకుముందు ఒక బైక్ అతనికి యాక్సిడెంట్ అయింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మొత్తము ఎంక్రోచ్మెంట్స్ అయితే వాళ్ళకైతే ఏది ఉందో మోరీ బయటనే పెట్టుకోమని చెప్పి చేసుకోమంటున్నాం. మోరీ యువతలు వస్తే పబ్లిక్ యాక్సిడెంట్ అవుతున్నాయి. ఏదైనా కూడా వాళ్ళ బిజినెస్ కూడా మోరీ అవసరమే పెట్టుకోవాల్సిందిగా పురపాలక సంఘం బెల్లంపల్లి గారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ, వార్తాపత్రికల వీళ్ళందరూ కూడా పురపాలక సంఘానికి సహకరించవలసిందిగా కోరినైనది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి ఖని పట్టణ అభివృద్ధిలో ఏ ఒక్కరికి నష్టం జరగదు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో సఫలీకృత వైద్య శిబిరం. ఆశ్రమ నిర్వాహకులకు ఆ ఈశ్వరుని కృప ఉండాలన్న రామగుండం కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్. ఆర్జీవన్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మనకు ఉన్న దాంట్లో కొంత నిరుపేదలకు, అభాగ్యులకు పంచడం చాలా తృప్తినిస్తుంది. బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి వెల్లడి. ఆర్ఎండ్ఆర్ కాలనీ గృహ నిర్మాణాల్లో నాణ్యతతో పనులు చేపట్టాలి. జన సమితి అధ్యక్షులు కోదండరాం డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.